ఛానల్ సల్సా బాక్స్. మా మమ్మీ సీమంతం వీడియో మాట. తమ్ముడు బుజ్జలు ఉన్నప్పుడు మా మమ్మీ సీమంతము చాలా బాగా చేసుకుంది. తీసి చాలా డేస్ అయింది. ఇప్పుడు అప్లోడ్ చేస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది, అందుకే వీడియో అప్లోడ్ చేస్తుంది. ఇంటికి చాలా మంది చుట్టాలు వచ్చారు. నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా ఫ్రెండ్స్ మా చిత్తల్ని నేనే వాయిస్ ఓవర్ ఇస్తానని చెప్పానంటది. ఇంతకేంటంటే నా శ్రీమంతం అయిందనమాట. ఇది ఎప్పటిదో వీడియో. అయితే శ్రీమంతం ఎందుకు చేస్తారంటే కడుపులో బేబీ చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. నిండా గాజులు వేసుకుంటే ఆ గాజుల సౌండ్ బేబీ వింటుంది అనమాట. ప్రెగ్నెన్సీ జర్నీలో ఎప్పుడు మనం నవ్వుతూనే ఉండాలి, ఏడవకూడదు. ఎందుకంటే మనం ఏడిస్తే మాత్రం లోపల బేబీ కూడా ఏడుస్తుందని చెప్పి అని అంటారు. నేనైతే నా శ్రీమంతాన్ని చాలా బాగా జరుపుకున్నాను. స్టేజ్ డెకరేషన్ ఇదంతా మా ఆయన చేశాడు. అవన్నీ మా వడప్పలు మురుకులు అవన్నీ మా ఇంట్లోనే మా అత్తమ్మ స్వయంగా తయారు చేసిందనమాట. నేనైతే మా పాప పుట్టినప్పుడు శ్రీమంతము 5 monthsలో చేసుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. మా బాబు పుట్టినప్పుడేమో నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను. అంటే 9 monthsలో చేసుకున్నాను అనమాట. 5 monthsలో చేసుకోవడం కంటే 9 monthsలో చేసుకోవడమే బెటర్. ఎందుకంటే 5 monthsలో అందరికీ తెలిసి దిష్టి తగులుతుంది అంటారు, అది కదా. అదే 9 monthsలో చేసుకున్నామంటే నెలలు నిండుతాయి కదా, అప్పుడైతే ఏం కాదు. మనము ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ 3 months వరకు అయితే మనం ఏ పని చేయలేము. తల్లి అవ్వడం అంటే ఎంత గొప్ప వరమో, అది దేవుడిచ్చిన వరం అన్నమాట. 9 నెలలు కడుపులో మోసి బయటికి రాగానే ఆ నవ్వు చూడగానే ఆ ఉన్న పెయిన్ అంతా తగ్గిపోతుంది. ప్రెగ్నెన్సీ జర్నీలో వామిటింగ్స్ అవుతాయి. మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.